రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. హూ ఈస్ టు కండెమ్? జీసస్ క్రైస్ట్ ఈస్ ద వన్ హూ డైడ్. మోర్ దెన్ దాట్, హీ వాజ్ రైజ్డ్, who is at the right hand of God, who indeed is interceding for us. తెలుగులో చదవండి. ఏంటది? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. యేసుక్రీస్తు అనేటువంటి ఈయన గురించి మాట్లాడుతూ అక్కడ ఇంకొక కొన్ని క్వాలిటీస్ని కూడా, ప్రభువుకు ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ని కూడా అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏంటది? ఆయన మరణించినవాడు, దానికంటే ముఖ్యంగా తిరిగి లేచినవాడు, అంతకంటే ముఖ్యంగా తండ్రి కుడిపాశాన ఉండి ఇప్పుడు మన నిమిత్తం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నవాడు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావన వచ్చింది? అసలు ఫస్ట్ ఇక్కడ వచ్చిన ఒక ఆన్సర్గా యేసుక్రీస్తు గురించి ప్రస్తావిస్తున్నాడు. ఏ క్వశ్చన్కి ఆన్సర్గా? క్వశ్చన్ ఏంటి అక్కడ? హూ ఈజ్ టు కండెమ్? శిక్ష విధించువాడు ఎవరు? శిక్ష విధించువాడు ఎవరు? అది ప్రశ్న. సో ఎవరు శిక్ష విధిస్తారు అనే ప్రశ్నకి యేసు ప్రభువే అనే విధంగా మీనింగ్ వచ్చేలాగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యాక్చువల్గా ఇది బలాన్ని కలిగించడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, కాన్ఫిడెన్స్ని ఇవ్వడానికి, దేవునిలో నిశ్చయతని, ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వడానికి రాయబడినటువంటి మాటలు. ఎందుకంటే దాని తర్వాత కూడా మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా మనల్ని బలపరిచే మాటలుగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వర్స్ మనం చూసిన, హూ షల్ సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అనేటువంటి ప్రశ్న. ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని దూరం చేయలేదు అనే విషయాన్ని వివరించాలని ఇష్టపడతా ఉన్నాడు. దాని ముందు కూడా అసలు ఈ చాప్టర్ యొక్క స్టార్టింగే ఎలా స్టార్ట్ చేశాడు? నౌ దెర్ ఇస్ నో కండెమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అనే మాటతోనే అసలు ఈ చాప్టర్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ ముందు చాప్టర్లో ఏం చెప్తా ఉన్నాడు? ముందు చాప్టర్లో ఏం చెప్తా ఉన్నాడంటే సిన్ఫుల్ నేచర్ గురించి చెప్తా ఉన్నాడు. మానవుడి యొక్క పాపపు పరిస్థితి గురించి చెప్తా ఉంటాడు కదా. సో నూతన పురుషుడు, అంతరంగ పురుషుడు అట్లా ఉంటాడు, బాహ్య పురుషుడు అట్లా ఉంటాడు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటాడు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏంటి మరి? ప్రభువుని అంగీకరిస్తే మనం దేవదూతలం అయిపోతామా? ప్రభువుని అంగీకరిస్తే మనం పర్ఫెక్ట్ అయిపోతామా? నువ్వు అంగీకరించావు, నువ్వు పర్ఫెక్టా అని అడుగుతారు కదా. పర్ఫెక్ట్ అవ్వం. కానీ దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి ఒక విషయం జరుగుతుంది. ఇక్కడ పర్ఫెక్ట్ అవ్వట్లేదు, మనం దేవదూతలం అయిపోవట్లేదు. పూర్తిగా మన పాపం అంతా కూడా పోయి అసలు ఒక్క పాపం కూడా చేయలేని పరిస్థితిలోకి మనము రావట్లేదు. కానీ ఆ పరిస్థితిలోకి మనము వస్తాము అనేటువంటి వాగ్దానం మనం స్వతంత్రించుకుంటాం. ఒక దినాన ఆ స్థితి మనకు వస్తుంది. ఒక దినాన ప్రభు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు మనము చూపించిన విశ్వాసాన్ని బట్టి మనకు తీర్పు అనేది తీరుస్తాడు. విశ్వాసాన్ని బట్టి తీర్పు తీర్చి ఆయన సన్నిధిలోకి చేర్చుకుంటాడు, మహిమపరుచుకుంటాడు. ఈ లోకములో ఉన్నప్పుడు కూడా మనల్ని పరిశుద్ధపరుచుకుంటూ ఉంటాడు, ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చుకుంటూ ఉంటాడు. అనేక మందిలో జ్యేష్ఠుడగునట్లు, తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠుడగునట్లు మనము తన కుమారుడి స్వరూపంలోకి మార్చబడులాగన అన్నీ కూడా సమస్తం మనకు సమకూర్చి దేవుడు జరిగిస్తాడు అని ముందు
ప్యాసేజెస్లో మనం చదువుకున్నాం. సో మనల్ని మార్చుకుంటూ ఉంటాడు అనే వాగ్దానం మనకు వస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమవుద్ది, బాప్టిజం తీసుకుంటే ఏమవుద్ది, క్రిస్టియన్ అయితే నాకేమవుద్ది, రక్షింపబడితే నాకేమవుద్ది, ఇది ప్రశ్న కదా రయన్. సో ఏంటి, నేను పరిశుద్ధం అయిపోతానా, నువ్వు పరిశుద్ధుడువా? చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. చాలామంది, కొంతమందికి జెన్యున్గా ఈ ప్రశ్న ఉంటుంది, కొంతమంది కావాల్సిన ప్రశ్ననే అడిగేవాళ్ళు కూడా ఉంటారు, ఇబ్బంది పెట్టడానికి, వెటకారం చేయడానికి. కానీ దానికి ఆన్సర్ ఏంటి అని అంటే, అవును, మనం దేవదూతలం అయిపోం. పూర్తిగా మన పాపమంతా దేవుడు నమ్ముకోగానే ఇక అసలు పాపమే చేయలేని ఒక పరిస్థితుల్లోకి మనం వెళ్ళలేము. ఇంకా బలహీనత ఉంటుంది, ఇంకా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దాంతో పాటుగా ఒక వాగ్దానం కూడా మనకి లభిస్తూ ఉంది. ఒక వాగ్దానం లభిస్తూ ఉంది. ఆ వాగ్దానం ఏంటి అని అంటే ప్రభువుని విశ్వసించడంతో పాటు దాని వెనకాల మనకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటి అని అంటే, దేవుడు మనల్ని పరిశుద్ధపరచుకుంటాడు. దేవుడే సాక్షాత్తు ఆయనే స్వయంగా తన కుమారుని స్వరూపంలోకి మనల్ని మార్చుకుంటాడు. ఎలా మార్చుకుంటాడు? మనకు ఎదురయ్యేటువంటి కొన్ని మన జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి కొన్ని విషయాల్ని వాడుకుంటాడు. ప్రపంచంలో దేన్నైనా వాడుకుంటాడు. ఆయన దేన్నైనా వాడుకుంటాడు. పరిస్థితుల్ని వాడుకుంటాడు, మనకొచ్చే దుఃఖాలని వాడుకుంటాడు, మనకొచ్చే బాధల్ని వాడుకుంటాడు, మనకొచ్చే బలహీనతల్ని వాడుకుంటాడు, మనకొచ్చే టెంప్టేషన్స్ని కూడా వాడుకుంటాడు. మనకొచ్చే టెంప్టేషన్స్ని కూడా వాడుకుంటాడు. ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు మనం దేవుని వైపు చూస్తాం. ప్రభా, నువ్వు నా కోసం సిలువలో మరణించావు, నేను నీ బిడ్డగా ఉండాలని నిర్ణయం తీసుకొని బాప్టిజం తీసుకున్నాను. నీ బిడ్డల యొక్క సహవాసంలో నేను ఉన్నామనుకున్నాను. నీ సేవ చెయ్యాలని నేను అనుకుంటా ఉన్నాను. నీ గొప్ప సత్యమైన సువార్తని నేను ప్రకటించేవాడిగా ఉండాలని, ప్రకటించేదానిగా ఉండాలని, అనేక మందిని మార్గంలోకి ఆహ్వానించేవాడిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను ఇలాంటి తప్పు, ఇలాంటి పాపము నేను చేయకూడదు. నన్ను కాపాడు, ఈ బలహీనత నుంచి విడిపించు, కృప చూపించు, పరిశుద్ధపరచు, క్షమించు అని మనం ప్రభుని అడిగినప్పుడు, వేడుకున్నప్పుడు ఆయన మనకి కృపనిచ్చి, శక్తినిచ్చి, ఆ పాపాన్ని అసహించుకునేటువంటి మనస్సును మనకు ఇస్తాడు. అప్పుడు ఆ టెంప్టేషన్ రావడం మనకి మేలైందా, కీడైందా? మేలైందా, కీడైందా? మేలైంది. బాప్టిజం గురించి ఆలోచిస్తున్నప్పుడు మన రయన్ కూడా అడిగాడు అనమాట. ఏంటంటే, సార్ నేను బాప్టిజం తీసుకోవాలనుంది, కానీ దేవుని కోసం ఉండాలనుంది, దేవుని కోసమే బ్రతకాలనుంది, కానీ నేను ఉంటానో ఉండను, కానీ నిలబడతానో నిలబడను. ఖచ్చితంగా నిలబడవు, నేను నిలబడను. ఎవరికంత సీన్ లేదు ఇక్కడ, ఎవ్వరు గొప్పోళ్ళు లేరు ఇక్కడ, ఎవ్వరు పుట్టుకతో పరిశుద్ధులు లేరు. పాపిని కాబట్టే కదా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పాపం చేయడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. నాకు ఆ బలహీనత ఉంది, ఆ సంగతి నాకు తెలుసు కాబట్టే కదా నేను పాపిని ఒప్పుకొని గ్రహించి యేసు క్రీస్తు నా కోసం, పాపుల కోసం సిలువలో మరణించాడు అని బైబిల్లో ఉన్నది కదా. ఇది నమ్మదగిన సంగతి. పాపుల నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు అన్నాడు, నేను రోగులకే కానీ ఆరోగ్యం కలవాళ్లకు వైద్యుడు అవసరం లేదు, కాబట్టి నేను పాపుల కోసం వచ్చాను. అంటే అందరు పాపులే, అందరు రోగులే, కానీ నేను బాగున్నాను, నాకేం అవసరం లేదు వైద్యం అనుకునేవాడు ఉంటే వాడికి ఏం వైద్యం చేస్తాం మనం? ఏం చేయలేం కదా. వాడు ఒప్పుకోడు కూడా. వైద్యం చేయడానికి వాడి మీద చెయ్యేసామనుకో కేసు పెడతాడు, నా మీద చెయ్యేస్తావు ఎందుకు. కాబట్టి పాపుల నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు. పాపులుగా ఉన్నప్పుడు పాపుల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు.
అని ప్రభు వారి గురించి రాయబడు. సో నేను పాపిని అని నేను గ్రహించాను. ఆ పాప క్షమాపణ నిమిత్తము, ఆ పాపంలో నుండి విమోచన నిమిత్తము నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను ఆయన్ని నమ్ముకున్నాను. ఆయన కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకున్న తర్వాత కూడా నేను పాపినే. నిర్ణయించుకున్న తర్వాత కూడా నేను బలహీనతలు, నాకు ఉండే బలహీనతలు ఉన్నాయి. కానీ ఎడిషనల్గా నాకు ఇప్పుడు వచ్చింది ఏంటయ్యా అంటే ఒక గొప్ప వాగ్దానం వచ్చింది. ఎవ్వరు ఇవ్వలేని వాగ్దానం వచ్చింది. ఎవ్వరిలో కూడా మనకి దొరకనటువంటి గొప్ప వాగ్దానం వచ్చింది. ఏం వాగ్దానము? ఏం వాగ్దానం? నువ్వు బలహీనుడివే, కానీ నిన్ను పరిశుద్ధపరిచేది ఎవరో తెలుసా? దేవుడే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి దానిని కూడా ఆయన వాడుకొని నిన్ను పరిశుద్ధపరుస్తాడు అని పౌలు ఆ సత్యాన్ని మనకు బోధించి మనల్ని బలపరచడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, సో ఈ బలపరిచేటువంటి మాటలు, ఈ బలపరిచే మాటల్లో మధ్యలో ఈ కండెమ్నేషన్, శిక్ష విధించడం అనేటువంటిది ఎందుకు వచ్చింది? శిక్ష విధించువాడు ఎవడు అనే ప్రశ్న ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనకు శిక్ష విధించడానికి, మన మీద తీర్పు తీర్చడానికి, మన మీద వేలెత్తి చూపించడానికి ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. సండే కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఈ లోకంలో మన మీద వేలెత్తి చూపించడానికి రెడీగా అనేక మంది ఉన్నారు కాబట్టి శిక్ష విధించువాడు వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు పౌలు దేవుని వాక్యం మనకేం సెలవిస్తూ ఉందంటే, శిక్ష విధించువాడు ఎవడు? నువ్వెందుకు ఎవరికి పడితే వాళ్ళకి భయపడుతున్నావు? నువ్వెందుకు ఎవరికి పడితే వాళ్ళకి వణికిపోతున్నావు? నువ్వెందుకు చీటికి మాటికి యాంగ్జైటీలోకి వెళ్తున్నావు? నువ్వెందుకు చీటికి మాటికి చిరాకులోకి వెళ్తున్నావు, డిప్రెషన్లోకి వెళ్తున్నావు? ఎందుకు అంటే, అయ్యో పాపం అనడానికి వీల్లేదు. ఆ విధంగా నువ్వు వెళ్తే, అయ్యో అలాంటి పొజిషన్లో ఉన్నావా అనడానికి వీల్లేదు. నువ్వెందుకు వెళ్తున్నావు అనంటే, నీవు అనేక మందికి భయపడతా ఉన్నావు. అనేక మంది తీర్పరులు, జడ్జెస్ కింద నువ్వు ఉంటా ఉన్నావు. వారందరినీ చూస్తూ ఉన్నావు. నీకు ఒక సత్యం నీకు ఇంకా అర్థం కావట్లా. ఏం సత్యం అంటే, తీర్పు తీర్చువాడు ఎవడు? యేసుక్రీస్తు మాత్రమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను తీర్పు తీర్చేవాడు. ప్రభు నమ్ముకోవాలంటే కూడా, ప్రభు బిడ్డగా ఉండాలంటే కూడా, అమ్మో నేను బాప్టిజం తీసుకున్న తర్వాత ఏమైనా తప్పు చేస్తే ఎవరన్నా చూసి ఏమంటారు? అరే నువ్వు బాప్టిజం తీసుకున్నావు, ఏందిరా ఇది అంటాడు. అనేవాళ్ళు ఉంటారు. ఆఫీస్కి లేట్గా వచ్చినా మీ హయ్యర్ అథారిటీ ఎవరైతే ఉన్నాడో భయంకరమైన క్రైస్తవుడు అనుకో, అట్లాంటి క్రైస్తవులు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఆ కొన్ని చోట్ల మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటారు. ఆ కొన్ని చోట్ల మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటారు. దాని గురించి చాలా గొప్పగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఏరియాస్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉండరో వాళ్ళని చూసి సుపీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. సో హయ్యర్ అథారిటీ ఎవరన్నా క్రైస్తవుడు అనుకో, ఒక అరగంట లేటుగా వస్తే డ్యూటీకి, అరే నువ్వు బాప్టిజం తీసుకున్నావు, నువ్వు ఒక క్రైస్తవుడివా, నువ్వు బాప్టిజం తీసుకుని అరగంట లేటుగా వచ్చావేంట్రా అంటాడు. అట్లాగనే వాళ్ళు కూడా ఉంటారు. అలాగనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అంటే అట్లా ఏ తప్పైనా మనం చెయ్యొచ్చు అని కాదు నేను చెప్తుంది. దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు. దేవుడికి పరిశుద్ధత అంటే ఇష్టం. దేవునికి పాపము, అక్రమము, డిజార్డరు, అల్లరి ఇట్లాంటివంటే ఇష్టం ఉండదు. ఆయనకి పరిశుద్ధత, డిసిప్లిన్ అంటేనే ఇష్టం. అయితే ఆయనకి ఇష్టమైన దానిని ఏ విధంగా జరిగించుకుంటాడంటే, మన హృదయంలో కార్యం చేయడం ద్వారా జరిగించుకుంటాడు. ఆయనకి ఇష్టమైన ఆ పరిశుద్ధతని మనలో ఎలా క్రియేట్ చేస్తాడు అని అంటే,
మనకు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, మనం ఆ సిచ్యువేషన్స్లో ఓడిపోతాం, పడిపోతాం, బలహీనమని మనకు అర్థమైపోద్ది. ఆ అర్థమైపోయిన సమయంలో మనం ఏం చేస్తాం? ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభు నాకున్నాడు అనే వాగ్దానము, ప్రభు నాకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం నమ్మి, అది నమ్ముతున్నాం కాబట్టే మనల్ని ఏమంటారు? విశ్వాసులు అంటారు. ఏమంటారు? విశ్వాసులు. అసలు ఫస్ట్ క్రిస్టియన్స్ని ఏమంటారు? క్రిస్టియన్స్కి ఉన్న పేరేంటి? విశ్వాసులు కదా, విశ్వాసులు. ఇంకొక పేరు ఉంది, ఇంకొక పేరు కూడా ఉంది. విశ్వసించిన వాడిని దేవుడు శాంక్టిఫై చేసుకుంటాడు కాబట్టి వాళ్ళు సెయింట్స్ కూడా. వాళ్ళెవరు? సెయింట్స్, పరిశుద్ధులు. విశ్వాసులు, ఫస్ట్ విశ్వాసులు. ప్రతి విశ్వాసి కూడా ఏం చేయబడతాడు? శాంక్టిఫై చేయబడతాడు, పరిశుద్ధపరచబడతా ఉంటాడు. ఆ ప్రాసెస్లోనే ఉంటాడు, ఆగదు. వచ్చిన ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి బలహీనతలో పరిశుద్ధపరచబడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని దృష్టిలో అంటే ఆ వ్యక్తిని కంటిన్యూస్గా పరిశుద్ధపరచుకుంటున్నాడు అని అంటే దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఎవరు? పరిశుద్ధుడే. ఆ వ్యక్తి విశ్వసించినప్పుడే, ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడే, ప్రభువే నా జీవితం, నా సర్వస్వం అని ఆ వ్యక్తి నమ్మి ఒప్పుకున్నప్పుడే, నేను ప్రభు కోసం తప్ప ఎవ్వరి కోసం నేను బ్రతకడానికి ఆస్కారం లేదు, పాయింటే లేదు అని ఆ వ్యక్తి విశ్వాసం ఉంచినప్పుడే దేవుని మనస్సులో, దేవుని హృదయంలో వాడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధులు అవలం, ఇంకా అవలా. దేవుని మనసులో పరిశుద్ధులమైపోయాం. దేవుడు మనకు ఆ స్థానాన్ని ఇచ్చేశాడు. ఎక్కడ? ఆయన హృదయంలో. ఏ స్థానాన్ని? పరిశుద్ధులం అనే స్థానాన్ని. ఆ స్థానం ఇచ్చిన వాడు ఆ స్థానానికి, ఆ పేరుకు తగినట్టుగా మనల్ని పరిశుద్ధపరచుకోడా? పరిశుద్ధపరచుకుంటాడు. అది ఎలా పరిశుద్ధపరచుకుంటాడని ఆ ముందంతా చెప్పుకుంటా వచ్చాడు. ప్రతి విషయాన్ని, ప్రతి సర్కమ్స్టెన్స్ని, ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ గుడ్, ఆల్ థింగ్స్ వర్క్స్ ఫర్ గుడ్ కదా. ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మంచి కొరకు, మేలు కొరకు సమకూర్చబడి జరుగును. శాంక్టిఫై అవుతాడు ఆ వ్యక్తి అని చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు మీరెందుకు మనుషుల వైపు చూస్తారు? ఈ విధంగా ఉన్నప్పుడు మీరెందుకు మీ సొంత హృదయం వైపు చూస్తారు? అయ్యో నేను తప్పు చేస్తున్నానేమో, అయ్యో వాళ్ళందరూ మంచిగా ఉన్నారే, అయ్యో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో హ్యాపీగా ఉన్నారే, అయ్యో నేనేంటి ఇట్లా కొన్నాను, అయ్యో వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారే కెరియర్లో, నేనేంటి దేవుని సేవ చేద్దాం అనుకొని నేనేదో వాళ్ళతో పాటు నేను కలిసి వెళ్ళలేకపోతున్నానే కదా. చాలామంది మృతమైన సంఘాల్లో ఉండేటువంటి వారు, సోకాల్డ్ పెద్దలు అనబడుతూ ఉండేటువంటి వారు చాలామంది ఉంటారు. వారికి రక్షణ అనుభవం ఉండదు, కానీ వారు దే థింక్ దట్ దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ యాక్చువల్లీ. సో అలాంటి వ్యక్తులు వాళ్ళకి ఆశీర్వాదం దేవునిలో ఉండడం అంటే ఏంటంటే మంచిగా బ్రతకడం, మంచిగా పేరు తెచ్చుకోవడం, మంచిగా చదువుకోవడం, మంచిగా సక్సెస్ రావడం. సక్సెస్సే ఆశీర్వాదం, సక్సెస్సే దేవునిలో ఉన్న జీవితం. సో వారందరూ అట్లా ఆలోచించుకుంటున్నారే, అలా మోటివేట్ అవుతా మంచిగా ఉన్నారు అట్లాగని చెప్పి వాళ్ళకేమి భక్తిహీనులని లేకపోతే దేవుని లేని వాళ్ళని, దేవుని ఎరగని వారని వారికి ఏం పేరు రావట్లేదు. వాళ్ళకు కూడా ఏం పేరు వస్తుంది? భక్తిపరులనే పేరే వస్తుంది. వాళ్ళు కూడా ఎవరు? సంఘస్థులు, ఏదో ఒక చర్చిలో పెద్ద మెంబర్సు, మాకు వచ్చినాయని దేవుని వల్లనే వచ్చినాయని చెప్పుకుంటా ఉంటాం. సో అటు వారిని మనం చూసినప్పుడు మన మనసే మనల్ని నిందిస్తూ ఉంటుంది, మన మనసే మనల్ని శిక్ష విధిస్తూ ఉంటుంది. మన మనసే మనకి ఏం చేస్తూ ఉంటుంది? శిక్ష విధిస్తూ ఉంటుంది. చూడు అందరిలాగా నువ్వు ఉండలేకపోతున్నావు, చూడు అందరిలాగా నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు,
ఇంట్లో ఆటంకం ఉందనుకో, చర్చ్కి వెళ్ళడానికి, దేవుని సహవాసంలో ఉండడానికి, యేసుక్రీస్తు కోసం బ్రతకడానికి వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. బ్యాప్టిజం తీసుకున్నాం, ఇంట్లో ఉన్న వాళ్ళు ఆలోచించినప్పుడు మనకు నిందలు వస్తాయి. బయటోడు నిందించడం ఒక ఎత్తు అయితే, మన మనసే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? గుచ్చుతూ ఉంటుంది. చేస్తుందా చేయదా? పని చేస్తుంది. చూడండి, మన మనసులో వచ్చిన ప్రతిదీ కూడా మనం ఫాలో అయిపోతే చాలా మోసపోతాం. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే హృదయం మోసకరమైందని ఉంది, కానీ మీ హృదయాన్ని ఫాలో అవ్వండి నక్కర్లేదు. ఫాలో యువర్ హార్ట్ అని వాట్సాప్ స్టేటస్లో పెడుతుంటారు కదా. నీకు ఏదనిపిస్తే చెయ్యి, నీ హృదయాన్ని నువ్వు నమ్ముకో, నీ హృదయాన్ని నువ్వు ఫాలో అవ్వు, ఎవరిని పట్టించుకోబాక, నీ ఇష్టం, నీ హృదయం, నీకు ఏది ఫీలింగ్ వస్తే చెయ్యి, ఇట్లాంటివి చెప్తుంటారు కదా. అది చెప్పేది బయట వాళ్ళు చెప్తారు. నాశనం అయిపోయేటువంటి వారు చెప్తారు. ఈ లోకంతో పాటు దాని ఫిలాసఫీతో పాటు ఒక దినాన నాశనంలోకి వెళ్ళే వారు చెప్పేటువంటి లాంగ్వేజ్ అది. బైబిల్ లాంగ్వేజ్ అది కాదు. బైబిల్ లాంగ్వేజ్ ఏంటంటే నీ హృదయం మోసకరమైనది, నీ హృదయం ఎప్పుడు నిన్ను మోసం చేయాలనే ప్రయత్నిస్తుంది. అది బైబిల్ మనకు చెప్పే సత్యం. నీ హృదయంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, అది బైబిల్ చెప్పే సత్యం. సో మన హృదయమే మనల్ని నిందిస్తూ ఉంటుంది, మనకి శిక్ష విధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నేను సరిగ్గా లేను, నేను సరిగ్గా చేయట్లేదేమో, నేను సరిగ్గా మార్గంలో లేనేమో అనే విధంగా మనల్ని ఆలోచించేలాగా అనవసరమైనటువంటి ఆందోళనలోకి, అనవసరమైనటువంటి థింకింగ్లోకి, అనవసరమైన గజిబిజి గందరగోళంలోకి తీసుకెళ్తాము. ఆ గజిబిజిగా ఆలోచించుకొని వెక్స్ అయిపోయి ఆఖరికి అలసిపోయి ఇక నాకు రిలాక్సేషన్ కావాలి, అమ్మో వెక్స్ అయిపోయాను, అమ్మో చాలా ఆలోచించేశాను, అమ్మో నా మైండ్ పాడైపోతుంది, అమ్మో ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటాం. ఆ ట్రిక్ ప్లే చేసింది ఎవరు? అవన్నీ జరుగుతుంది ఎక్కడా? ఈ విధంగా నిన్ను మోసగిస్తున్న ఎవరు? నీ హృదయం. అప్పుడు ధ్యానించాల్సింది నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలే కాదు, అప్పుడు ధ్యానించాల్సింది దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని. అవును కదా, నాకు ఇట్లా కనిపిస్తుంది కదా, ఏంటో నాకు ఇట్లా కనిపిస్తుంది, వాళ్ళేమో అట్లాగా అంటున్నారు. నీ హృదయాన్ని ధ్యానించావో మోసపోతాం. మనుషులు చెప్పిన మాటల్ని ధ్యానిస్తూ కూర్చున్నా మోసపోతాం. సత్యాన్ని ధ్యానిస్తే దేవుని ప్రేమను అనుభవిస్తావు. సత్యాన్ని ధ్యానిస్తే దేవుని దగ్గర నుంచి ఓదార్పును పొందుకుంటావు. సత్యం ఏంటంటే ఒకడే తీర్పు తీర్చేవాడు, ఆయన యేసుక్రీస్తు. నువ్వు భయపడ్డం మంచిదే, భయం అనేది మనిషికి ఉండాలి, యాంగ్జైటీ కూడా ఉండాలి మనిషికి. యాంగ్జైటీ కూడా ఒక్కోసారి మంచిదే, ఒక్కోసారి ఆలోచించాలి, ఒక్కోసారి స్ట్రెస్ తీసుకోవాలి. ఎస్, స్తబ్దతగా, లేజీగా, ఏ ఆలోచన లేకుండా, ఏ యాంగ్జైటీ లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండకూడదు. ఉంటే మనకి జంతువుకి తేడా ఏమీ ఉండదు. కాబట్టి కొన్ని యాంగ్జైటీస్ తీసుకోవాల్సి ఉంటుంది, కొంత స్ట్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం చెయ్యాలి. కానీ ఆ భయం, ఆ యాంగ్జైటీ, అవన్నీ కూడా నువ్వు దేని గురించి ఆలోచిస్తూ పడుతున్నావు? నీ హృదయ తలంపుల్ని ఆలోచిస్తూ నువ్వు యాంగ్జైటీ పడుతున్నావు. ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా నువ్వు దేని గురించి ఆలోచించడం వల్ల నీకు వస్తున్నాయి? మనుషుల మాటలను ఆలోచించడం వల్ల వస్తున్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి ఉంచేసి వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం స్టార్ట్ చేయండి. వెంటనే తీయంగానే ఏం కనిపిస్తుందంటే, హూ ఈజ్ టు కండెమ్? క్రైస్ట్ జీసస్ ఇస్ ద వన్. క్రైస్ట్ జీసస్. అవును, యాంగ్జైటీ వస్తాయి, భయము వస్తుంది, కానీ దేని గురించి యాంగ్జైటీ పడాలి? నువ్వు యేసుక్రీస్తు గురించి యాంగ్జైటీ పడాలి. ఎవరికి భయపడాలి? నువ్వు యేసుక్రీస్తుకు భయపడాలి. నీ భవిష్యత్తు ఇచ్చేది ఆయన, నిన్ను పరిశుద్ధపరుచుకునేది ఆయన, నిత్యము నువ్వు ఉండబోయేది ఆయనతో. నీ ప్రాణమును చంపి, నీ శరీరమును చంపి, నీ ప్రాణమును తీసుకెళ్ళి
నరకములో పడేవేయగలిగిన శక్తి కలిగిన వాడికి నువ్వు భయపడు అని దేవుని వాక్యంలో మనకు చూస్తూ ఉన్నాం. నువ్వు భయపడవలసింది దేనికోసం? ఈవెన్ సైతానుకు కూడా కాదు మనం భయపడాల్సింది. మనం భయపడాల్సింది ఎవరి గురించో తెలుసా? కొంతమంది బ్యాప్టిజం తీసుకుంటే శ్రమలు వస్తాయేమో, అమ్మో దేవునికి జీవితాన్ని సమర్పించుకుంటే మనకి శ్రమలు వస్తాయి, మనం శ్రమల్లో గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది, చాలా కఠినంగా ఉంటుంది జీవితం. అవును, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమల్ని నువ్వు కొని తెచ్చుకుంటావు క్రీస్తు నిమిత్తం. ఖచ్చితంగా కొన్ని కోల్పోతాం, కానీ మనం సంతోషంగా కోల్పోతాం ప్రభు సేవ నిమిత్తం. దేవునికి భయపడి, యేసు క్రీస్తుకు భయపడి కొన్ని విషయాలను పోగొట్టుకుంటాం. మనల్ని తీర్పు తీర్చేటువంటి యేసు క్రీస్తు దేవునికి భయపడి కొన్ని విషయాల్ని మనం నష్టపోతాం. కొన్ని విషయాల్ని మనం కొన్ని శ్రమల్ని మనం ఆహ్వానిస్తాం, సంతోషంగా భరిస్తాం కదా. అవి ఏదో సైతాన్ని పెట్టేవి కాదు. యేసుప్రభుని నమ్ముకుంటే సైతాను కల్లోకి వస్తాడు, యేసుప్రభుని నమ్ముకుంటే దయ్యం వస్తుంది, రాత్రిపూట దయ్యం వచ్చి యేసుప్రభుని నమ్ముకుంటామని గొంతు మీద పట్టుకొని నిన్ను వస్తుంది. ఈ విధంగా నేను బ్యాప్టిజం తీసుకున్నాను, యేసుప్రభుని నమ్ముకుందాం అనుకున్నాను, రాత్రిపూట కల్లోకి పాము వచ్చింది, లేకపోతే ఏదో వచ్చింది, డైనోసార్ వచ్చింది, ఇట్లాంటివన్నీ ఏదో చెప్తా ఉంటాను. అది సరిగ్గా నిద్ర లేక పొద్దునంతా ఏదో ఆలోచించుకున్నప్పుడు ఏదో వస్తాయి. ప్రభువుని నమ్ముకుంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడవలసింది ఒకడికే. ఎవరికి? క్రీస్తుకి. ఎందుకంటే ఆయనే మనల్ని తీర్పు తీర్చేవాడు. శిక్ష విధించేవాడు ఎవడు అనే ప్రశ్న చూసారా ఇక్కడ? ఎవరికి మీరు భయపడాలి? ఆయనకి భయపడండి. ఆటోమేటిక్గా మిగిలిన వాటికి భయపడడం మానేస్తాం. మిగిలిన వాటికి భయపడడానికి మనకు టైం ఉండదు. మిగిలిన వాటి గురించి ఆందోళన పడడానికి మనకు టైం ఉండదు. మిగిలిన వాటి గురించి ఆందోళన పడడానికి మన మైండ్లో స్పేస్ ఉండదు. ప్రభువుకి భయపడితే మిగిలిన వాటికి భయపడడానికి మనకేముండదు? స్పేస్ ఉండదు. నేను కొత్త ఫోన్ కొనుక్కుంటే ఆ కొత్త ఫోన్లో స్పేస్ లేదు, చాలా తక్కువ స్పేస్ ఉందన్నమాట. అందులో మెమరీ ఉండదు. బాగా ఇంపార్టెంట్ బ్యాంకుకి సంబంధించినవి, లోన్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. నేను డబ్బులు కొన్ని అవన్నీ ఆ యాప్స్ అన్నీ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. 2 రకాల బైబుల్ యాప్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకున్నాను. మ్యూజిక్ క్రియేట్ చేసి ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక యూట్యూబ్ డౌన్లోడ్ ఆల్రెడీ ఉంది, ఫేస్బుక్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో మన వీడియోలు పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ప్లేస్ లేదు, కాబట్టి దాన్ని వాడడం మానేసి. అంతేనా? ప్లేస్ లేకపోతే చెత్త చెదారం లోపల రావడానికి అవకాశం ఉండదు. ప్లేస్ లేకపోతే అనవసరమైనవి లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఖాళీగా ఉందనుకో ఏ దయ్యమైనా వస్తుంది లోపలికి. అవునా? కాబట్టి ప్రభువుకి మన భయాన్ని, మన చింతని అవన్నీ ప్రభువు మీద ఉంచి చూడండి. అనవసరమైన భయాలు రావు, అనవసరమైన చింతలు రావు, అనవసరమైనటువంటి ఏమంటారు అనవసరమైనటువంటి సందేహాలు రావు, అనవసరమైన స్ట్రెస్ రాదు. నీ స్ట్రెస్ ప్రభు విషయంలో లేదు కాబట్టి అనేకమైన చెత్త చెదారం అంతా నీ మీద స్ట్రెస్ పడుతుంది. ప్రభువు మీద నీ స్ట్రెస్ ఉంటే మన ఇది ఉందనుకో, జీవితంలో అనేకమైనవి ఉంటాయి. జాబ్ ఉంటుంది, ఓ పక్క జాబ్ చేయాల్సి, అంటే జాబ్ అంటే మన జీవనోపాధి, ఫుడ్ కోసం ఏం చేయాలి అనే ప్రశ్న ఉంటుంది. ఆ తర్వాత రిలేషన్షిప్కి సంబంధించినవి ఉంటాయి.
ఇవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేస్తూ మళ్ళా ప్రభు కోసం మనం బ్రతకాలన్నప్పుడు, ఇవన్నీ మేనేజ్ చేస్తూ మళ్ళా ప్రభు సువార్త నిమిత్తం, ప్రభు మాటల నిమిత్తం మనం బ్రతకాలన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి గజిబిజిగా అవుతూ ఉంటుంది. అలా జరగకూడదు అని అంటే సింపుల్, ప్రభువుకి నీ భయాన్ని ఇచ్చేసాయి. ప్రభు గురించి మాత్రం భయపడు. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ కావాలి, లేకపోతే జాబ్ పోతుంది, లేకపోతే జీతం రాలేదు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను దీని గురించి భయపడాలా, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య గురించి, దేవుడు నాకు ఇచ్చినటువంటి పని గురించి, క్రీస్తు యొక్క సువార్త సేవ గురించి, దీని గురించి నేను ఆలోచించాలి? ఈ రెండు ఆప్షన్స్ నాకున్నప్పుడు నేను ఇమీడియట్గా ఏం ఆలోచించకుండా ఏం చేయాలి? ప్రభు సువార్త పని గురించి నేను ఆలోచించాను. దాన్నే చూస్ చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య గురించి నేను ఆలోచిద్దాం, దాని గురించే భయపడదామని నేను చూస్ చేసుకోవాలి. మరి జాబ్ గురించి ఎవరు ఆలోచిస్తారు? జాబ్ లేకపోతే ఫుడ్ ఉండదు కదా, జాబ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా, లేకపోతే డేంజర్ కదా, మరి దీని గురించి ఎవరు ఆలోచిస్తారు అని అంటే నాకు చాయిస్, నేను రెండింటి గురించి ఆలోచించగలను, నేను బ్యాలెన్స్, నేను తట్టుకొని నిలబడగలను అనుకుంటే రెండింటి గురించి ఆలోచిస్తాం. ఒకవేళ ఒక స్ట్రెస్ కండిషను కొన్ని టైమ్స్లో, కొన్ని సమయాల్లో మనం అన్నిటినీ హ్యాండిల్ చేయలేం. స్ట్రెస్ ఎక్కువైపోయినట్టు మనకు అర్థమైపోతూ ఉంటుంది కదా. చాలా ఆలోచనలు, స్ట్రెస్ ఎక్కువైపోయినట్టు మనకు అర్థమైపోతూ ఉంటుంది. అర్థమైపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలి అని అంటే కొన్నిటిని డిలీట్ చేయాలి. వేటిని డిలీట్ చేయాలి? వేటిని ఉంచుకోవాలి? యేసుక్రీస్తుని మాత్రమే ఉంచుకొని మిగిలిన అన్నీ డిలీట్ చేసి పారేసామనుకో, అప్పుడు నీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. అప్పుడు నీ మైండ్ ఇంకొక 100 విషయాలను కూడా హ్యాండిల్ చేయగలిగిన శక్తి, కెపాసిటీ దేవుడు ఇస్తాడు. దానికి టైం పడుతుంది ఒక్కొక్కసారి. అన్నింటినీ డిలీట్ చేసేసి ప్రభువుని మాత్రమే మనసులో పెట్టుకొని 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గడిపి, ప్రభు సేవలో ఉంటూ, ప్రభు పరిచర్యలో ఉంటూ, ప్రభు సహవాసంలో ఉంటూ, ప్రభు బిడ్డల సహవాసంలో ఉంటూ గడిపి చూడండి, ఏమైపోద్ది? ఈ 4 రోజుల్లో దేవుడి శక్తిని ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. అది 4 రోజుల్లో జరుగుద్దా, 4 గంటల్లో జరుగుద్దా, 4 వారాలు అవుద్దా అనేది చెప్పలేం. అది దేవుని యొక్క సావరెంటీ మీద సావరెంటీలో ఆయన ఉద్దేశం బట్టి అది జరుగుద్ది, ఆయన డిజైన్ని బట్టి జరుగుద్ది. ఏదైనా మన మంచి కోసమే, మన పరిశుద్ధపరచబడడం కోసమే అది అలా జరుగుద్ది. అప్పుడు దాకా మనం దేవుని మీద ఆధారపడాలి. దాన్ని వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అంటారు. దేవుని మీద వేచి ఉండడం, వెయిటింగ్ అపాన్ ద లార్డ్, దేవుని కొరకు వెయిట్ చేయడం అంటారు అనమాట. అంటే ఏం చేయకుండా కాదు, మిగిలిన అన్నీ డిలీట్ చేసి ప్రభువుని మాత్రమే ప్రయారిటీ చేసి ఆ పనిలో మనం భయముతో బిజీ అవ్వాలి. ఫిజికల్గా బిజీ అయిపోవడం కాదు. ఓహో, నాకు స్ట్రెస్ఫుల్ కండిషన్లో సహవాసంలో పరిచయలో ఉండమన్నారు కదా, ఓకే నాకు స్ట్రెస్గా ఉంది, ఇప్పుడు నేనేం చేస్తానంటే మొత్తం మర్చిపోతాను. డ్యూటీసు, జాబో, లేకపోతే ఇంకోటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో మొత్తం మర్చిపోతాను. మర్చిపోయి ఒక 4 రోజులు ఏం చేస్తానంటే చర్చిలోనే ఉంటా. చర్చిలోనే ఉండి గోడలకు పెయింట్లు వేస్తా, మొత్తం తుడుస్తా, కడుగుతా, ఇంకేమైనా పని ఉంటే చెప్పండి చేస్తా, ఎక్కడికైనా నెలమంటావు చెప్పు అని చెప్పి తిరుగుతా, గరగర తిరుగుతా ఉన్నా. అది కాదు నేను చెప్పింది. మనసులో ఉండే చెత్త చెదనం అంతా మనసులోనే ఉంటుంది, బాడీని మాత్రం ఎందుకు తిప్పుతూ ఉంటాం. దానివల్ల ఏం ఉపయోగం లేదు. నేను చెప్పేది హృదయం గురించి, మనసు గురించి. మనసులో యూ షుడ్ బి బిజీ విత్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. పేతురుతో కూడా ప్రభు ఏమన్నాడు? నీవు మనుషుల విషయాలు మాత్రమే మనస్కరించుచున్నావు, దేవుని విషయాలను నీవు
మనస్కరించట్లేదు అన్నాడా? దేని గురించి మాట్లాడాడు? యాక్చువల్గా పేతురు చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నాడు మినిస్ట్రీలో, యేసు ప్రభు దగ్గర ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు, 24 గంటలు మినిస్ట్రీలో ఉన్నాడు పేతురు. అటువంటి వాడిని సైతానాన్ని పిలిచాడు. ఎందుకు? నువ్వు ఫిజికల్గా ఉన్నావు, కానీ నీ మైండ్లో ఎవరికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి? మనుషులకు సంబంధించిన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. నేను కూడా మాట్లాడుతుంది మనస్సు గురించి. అందుకనే భయపడాలి. అందుకనే శిక్ష విధించువాడు ఎవడు అనే ప్రశ్నని ఇక్కడ తీసుకొస్తా ఉన్నాడు. శిక్ష విధించువాడు ఎవడు? యేసుక్రీస్తు. భయపడాలి. అట్ ద సేమ్ టైం శిక్ష విధించే స్థాయిలో, శిక్ష విధించే పొజిషన్లో ఆయన ఉన్నాడు. మనుషులు విధించే శిక్షలు అవే శిక్షలు కాదు. ఆయన విధిస్తే తరతరాలకు అది శిక్ష. అసలైన శిక్ష విధించే కెపాసిటీ, అథారిటీ, ఆ శక్తి ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు దగ్గర ఉంది. అయితే ఆయన ఎవరో తెలుసా? ఆ యేసుక్రీస్తు నీకోసం చనిపోయాడు. శిక్ష విధించేవాడు ఆయనే, కానీ నీకోసం ఆల్రెడీగా ఆయన శిక్ష అనుభవించాడు. నీకు రావాల్సిన శిక్షని ఎంతగా అనుభవించాడు తెలుసా? సంపూర్ణంగా అనుభవించాడు. ఆయన మరణించేంత వరకు ఆయన అనుభవించాడు. ఆయన నీకోసం మరణించిన వాడు నిన్ను పరిశుద్ధపరచుకోడా? నీకోసం మరణించి మళ్ళా నిన్ను శిక్షలోకి తీసుకెళ్తాడా? నీకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని, ఆయన చిత్రహింసలు పడి, ఆయన నరకాన్ని అనుభవించి మళ్ళా నిన్ను నరకానికి పంపిస్తాడా? పంపిడు కదా. ఒక శిక్షకు 2 సార్లు, ఒక తప్పుకు 2 సార్లు శిక్ష విధింపబడదు కదా. ఆయన మరణించాడు అని చెప్తూ అంత మాత్రమే కాదు, ఉండండి, ఆయన మరణించాడు, దానికంటే ముఖ్యంగా ఇంకోటి ఉంది. అదేంటంటే ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. ఎందుకు తిరిగి లేచాడు? నీ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నీ శిక్షని ఆయన సంపూర్ణం చేశాడు, తీర్చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి తండ్రి కుడిపాశాన ఆయన ఉన్నాడు. ఉండి అదిగో నీ వైపు ఆయన కనులు, దృష్టిని ఉంచుతా ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం నేను మరణించాను. ఆ వ్యక్తి నన్ను అంగీకరించాలి. ఆ వ్యక్తికి నేను విశ్వాసాన్ని ఇస్తాను. ఆ వ్యక్తి జీవితంలో జరిగే ప్రతిదీ కూడా వాడిని పరిశుద్ధపరచడానికి నేను వాడుకుంటాను. ఏ నాటికైనా సరే నన్ను పోలిన పరిశుద్ధతలోకి వాడిని తెచ్చుకుంటాను. అది వాడికి అసంభవమే. ఆ భూమి మీద ఉన్నంతకాలం సంపూర్ణంగా యేసుప్రభులాగా మారడం కష్టమే, నాలాగా మారడం కష్టమే. అయినా వాడిని ఆ ప్రాసెస్లోనే ఉంచుతాను. వాడిని ఆ ప్రాసెస్లోనే నేను ఉంచుతాను. ఒక దినాన నేను ఎలాగైతే తిరిగి లేచానో వాడు కూడా తిరిగి లేస్తాడు. నేను లేపుతాను. లేపి వాడిని సంపూర్ణంగా నేనెట్లాగున్నానో వాడిని అలా చేస్తా. వాడు వాడిలో బలహీనతలు వస్తున్నాయి. వాడు విజ్ఞాపన చేస్తాడు. ఎందుకంటే వాడి కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను అని తండ్రి కుడిపాశాన యేసుక్రీస్తు నిలబడి ఎంతమంది కోసమైతే ఆయన సిలువలో మరణించాడో వారందరి కోసం పేరు పేరున ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే విజ్ఞాపన చేస్తా. ఈ విధంగా విజ్ఞాపన చేస్తా ఉన్నప్పుడు, తండ్రి కుడిపాశాన విజ్ఞాపన చేస్తా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు ఆయన తండ్రి కుడిపాశాన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మరి మనతో ఎవరుంటారు ఇక్కడ?
ఆయన విజ్ఞాపన గురించి మనకెవరు చెప్తారు? మనకు ఎట్లాగ అర్థమవుద్ది? త్రిత్వములో ఇంకొక వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన దేవుని స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని పంపిస్తానని చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తానన్నాడు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ రోజున ఆ విజ్ఞాపన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షాన మనలో ఉండి చేస్తూ ఉంటాడు. ఇవి జరిగినప్పుడు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఇంత విషయం జరుగుతూ ఉంది కాబట్టి, బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంత మెకానిజం నీకోసం నా కోసం జరుగుతూ ఉంటే అప్పుడు వస్తుంది మన నోట్లో నుంచి, ప్రభువా బలహీనురాలనయ్యా, ప్రభువా బలహీనుడినయ్యా, క్షమించయ్యా, పరిశుద్ధపరచయ్యా, కృప చూపించయ్యా అని ఒక కన్నీటి బొట్టు ఇలా కారు. అది కారడానికి ఎంత మెకానిజం జరుగుతుంది. ప్రభువా ఈ పాపం నా జీవితంలోకి ఎందుకు వచ్చింది? అది రాకూడదే. నేను నీ బిడ్డను కదా ప్రభా. నీ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను పరిశుద్ధుడిగా నువ్వు ఎంచుకున్నావు అని చెప్తుంది, నన్ను నీతిమంతుడిగా ఎంచేసుకున్నావు అని చెప్తుంది కదా ప్రభా. నీ హృదయంలో ఇంత స్థానం ఉందే, నా కోసం నువ్వు మరణించావే, సిలువలో నాకు రావాల్సిన శిక్షణంతా నువ్వు భరించావు. ఈ పాపం నా జీవితంలో ఎందుకుంది? నేను నీకోసం ఎందుకు బ్రతకలేకపోతున్నాను? నీ గురించి నా ఆలోచనలు నాలో ఎందుకు రావట్లేదు? ప్రభువా నన్ను క్షమించు, నేను బలహీనుణ్ణి, నాలో జీవపు డంబం వస్తుంది, నాలో నేత్రాశ ఉంది, నాలో శరీరాశ ఉంది. ప్రభువా నన్ను క్షమించు, నాకు అసహ్యం వేస్తుంది ఈ జీవితం, ఈ పాపం నాకు అసహ్యం వేస్తుంది. ప్రభువా నేను నీకు సంబంధించిన వాడిని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేనెంత మోసగాడిని, నేనెంత వేషధారిని, నన్ను క్షమించు అని ఒక మాట మన నోట్లోంచి రావడం కోసం, ఒక కన్నీటి బొట్టు మన కంట్లోంచి రావడం కోసం ఎంత జరుగుతుందో తెలుసా? వెనకాల ఎంత జరుగుతుందో తెలుసా? ఇవన్నీ పౌలు వివరించి మన రక్షణలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాడు. రోమా ప్రాంతంలో ఉన్న ప్రజలకి వారి రక్షణలో ఉన్నటువంటి లోతేంటో తెలియజేయాలనుకుంటున్నాడు పౌలు. ఎన్నడూ ప్రభుని వాళ్ళు విడిచిపెట్టకూడదు, ఎన్నడూ ప్రభుకి దూరం అవ్వకూడదు, వాళ్ళు అవ్వలేరు అనే సత్యాన్ని తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు పౌలు. నువ్వు ప్రభుకు దూరం అవుదామన్నా నువ్వు అవ్వలేవు, నువ్వు అవ్వలేవు. ప్రభు తెలియజేయాలనుకున్న సత్యం ఇది. He raised who is at the right hand of God, who indeed is interceding for us, and it is in present continuous tense. ఈ సమయంలో యాజ్ ఆఫ్ నౌ జరుగుతున్నటువంటి, కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి విషయం అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. అది జరుగుతుంది, అది జరుగుతుంది అక్కడ. నువ్వు ఎలా ఉంటావు ప్రభు సన్నిధిలో ఉండకుండా? నువ్వు ఎలా ఉంటావు ప్రభు నుంచి దూరం అయిపోయి? నువ్వు ఎలా ఉంటావు ప్రభు సన్నిధిలో నువ్వు నీ హృదయాన్ని కుమ్మరించుకొని నువ్వు కన్నీటితో ప్రార్థించకుండా నువ్వు ఎట్లా ఉంటావు? ఎట్లా ఉంటావు? ఉన్నామా ఆ గుంపులో? ఒకవేళ ఆ గుంపులో లేకపోతే ప్రభు వైపు చూద్దాం. ఒకవేళ ఆ గుంపులో లేకపోతే ప్రభుని అడుగుదాం, ప్రభా ఆ గుంపులో నన్ను ఉంచు, నిన్ను విశ్వసిస్తున్నాను. ఆయన సిలువను ధ్యానించండి, సిలువలో చేసిన కార్యాన్ని ధ్యానించండి. ఈ గొప్ప రక్షణ ఇంత లోతుంది, ఈ విషయాన్ని ధ్యానించండి. కనీసం అప్పుడైనా విశ్వాసం కలుగుద్ది. దాన్నే రక్షణ అంటారు. అలా రక్షింపడిన వారే బాప్టిజం తీసుకొని ప్రభు బలలో చేయి వేస్తాం. దాన్నే రక్షణ అంటారు. ప్రభు ఇంత లోతైందా నీ రక్షణ? ఇంత లోతైందా క్రైస్తవ జీవితం? అంటే ఇంత లోతైందా? ఒక వ్యక్తి క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే ఇంత మెకానిజమా? ఇంత మహిమకరమైనటువంటి సంగతులా? పరలోక సంబంధమైనదా? ఈ జీవితం నాకు కావాలి అనిపించట్లేదా? ఈ జీవితం నాకు కావాలనిపించట్లేదా?
కావాలనుకున్న వారు ప్రభు వైపు చూడండి. హూ ఈజ్ టు కండెమ్? శిక్ష విధించువాడు ఎవరు? ఇక్కడ ఎవరు అనే దానికి ఆన్సర్ చెప్పాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఎవరు ఈ శిక్ష విధించేవాడు అనే దానికి బైబిల్ గ్రంథంలో ఇంకొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. అవేంటో మనం చకచక చూసేద్దామా? ఒకసారి చూడండి. ఎవరు అన్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 12:41. మత్తయి సువార్త 12:41 తొందరగా. మత్తయి సువార్త 12:41. The men of Nineveh will rise up at the judgment with this generation and condemn it, for they repented at the preaching of Jonah. And behold, something greater than Jonah is here. ప్రభు వారు అంటున్న మాటలు ఏం చెప్తున్నాడంటే, నినవే జనులు తీర్పు దినాన వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చి ఈ ప్రజల్ని నిందిస్తారు, ఈ ప్రజలకి శిక్ష విధిస్తారు, శిక్షకు పాత్రులుగా ఈ ప్రజల్ని ఏం చేస్తారు? కండెమ్ చేస్తారు. వీళ్ళు శిక్షకు పాత్రులని వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఎవరు? నినవే ప్రజలు. నినవే ప్రజలంటే ఎవరో తెలుసా? నినవే ప్రజలంటే భయంకరులు, వాళ్ళు రాక్షసులు, మనుషుల్ని చిత్రహింసలు పెట్టేవారు. వారు ఏదన్నా ఒక దేశాన్ని గనక వాళ్ళు జయించారనుకో, ఆ దేశంలో ఉన్నవారు వాళ్ళే లొంగిపోతే సరే, లేదు అని యుద్ధం చేశారనుకో, ఆ యుద్ధంలో పొరపాటున వీళ్ళు గెలిచారనుకో, ఆ దేశంలో ఉన్నవారిని ఆడవారు, మగవారు, చిన్నపిల్లని చూడకుండా వారిని బ్రతుకుండగానే వారి చర్మాన్ని ఒలుస్తారు, చర్మాన్ని కోస్తూ ఉంటారండి. పూర్తిగా ఒక వ్యక్తి చర్మాన్ని తీసేస్తారండి. అంత క్రూరులు, అంత నీచులు. ఆ విధమైనటువంటి భయంకరమైన వ్యభిచారము, భయంకరమైనటువంటి హోమోసెక్షువాలిటీ, భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నవారు నినెవే అనేటువంటి ప్రాంతానికి, దేశానికి చెందినటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తుల మీదకి దేవుడు ఏం చేశాడంటే, వారి మీదకి తీర్పుని తీర్చాడు. వారిని నాశనం చేయబోయి యోనా అనే ప్రవక్తను పంపించి బాబు నువ్వు వారికి ప్రకటించు, వారు నాశనం చేయబోతున్నాడు దేవుడని వాళ్ళకి నువ్వు ప్రకటించు, దేవుడి గురించి ప్రకటించు, నా గురించి ప్రకటించు. ప్రకటిస్తే వాళ్ళు మారారు, లేకపోతే వాళ్ళ మీదకి తీర్పు వస్తుంది అని చెప్తే యోనా వెళ్ళాడు. సరే, ఎలా వెళ్ళాడనే తర్వాత సంగతి. వెళ్ళాడు, ప్రకటించాడు. ప్రకటిస్తే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి అందరూ పనులు మానుకొని లాక్డౌన్ ప్రకటించుకున్నారు. దేనికి? ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని టీవీ చూడడానికి కాదు. లాక్డౌన్ ప్రకటించుకున్నారు. దేనికోసం తెలుసా? అందరూ ఒక దగ్గరికి వచ్చి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయడానికి, మొరపెట్టుకోవడానికి, విజ్ఞాపన చేయడానికి కొన్ని రోజులు వారు విజ్ఞాపన చేశారు. చేయగా ప్రభు వారిని క్షమించి వదిలేశాడు. ప్రభు వారిని క్షమించారు. నినవే ప్రజల్ని, అంటే ఆ టైంలో, యోనా టైంలో ఉన్నటువంటి ఆ జనరేషన్ అన్నమాట, ఆ జనరేషన్ని దేవుడు నాశనం చేయలా, వదిలేశాడు. ఆ తర్వాత వేరే జనరేషన్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ అదే పనులు చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ పితరులు మారుమనసు పొందిన సంగతి మర్చిపోయి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళని నాశనం చేసేసాడు. నినవే అనేటువంటి దేశం కానీ, ఆ పట్టణం కానీ వరల్డ్ మ్యాప్లో కూడా లేకుండా చేశాడు దేవుడు. అసలు నినవే అనే పట్టణం వరల్డ్ మ్యాప్లో ఎక్కడ కూడా లేదు. పాత మ్యాప్స్లో కూడా ఎక్కడ లేదు నినవే అనే పట్టణం. ఒక బైబిల్లోనే ఉంది. రీసెంట్గా ఆర్కియాలజీ వాళ్ళు కొన్ని కనిపెడితే, పురావస్తు శాఖ వాళ్ళు, అప్పుడు రీసెంట్గా అర్థమైంది నినవే అనేటువంటి ఒక దేశం, ఒక పట్టణము ఉండేది హిస్టరీలో అని, క్రీస్తు శకంలో అని. ఈ నినవే గురించి
ఎవరు రాశారు? ఎవ్వరు రాయలేదే, ఏ పురాణాల్లో లేవు, ఏ పాత గ్రంథాల్లో లేవు. ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. వీళ్ళ గురించి ఇంకెక్కడ ఎందుకు లేదు అని అంటే అది కూడా బైబిల్లోనే ఉంది. ఎందుకంటే దేవుడు వాళ్ళని తుడిచిపెట్టేశాడు. ఒక్క ఆనవాళ్ళు కూడా లేకుండా వారిని ఆ విధంగా నాశనం అంత శిక్షకు పాత్రులైన నిలివే ప్రజలు. ఆ టైంలో, యోనా టైంలో మాత్రం వాళ్ళు మారు మనసు పొందారంట. వాళ్ళు దేవుని వైపు చూశారంట, పశ్చాత్తాపడ్డారంట, ప్రార్థించారు గోనె పట్ట కట్టుకొని. ఈ విషయాల్ని దేవుడు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? శాస్త్రులకు, పరిచయులకు చెప్తున్నాడు. అంటే దేవుని ధర్మశాస్త్రం, యెహోవా దేవుని గురించి తెలుసుకున్న వారికే చెప్తున్నాడు. మీకు ఇవన్నీ తెలిసి కూడా వాక్యం వింటున్నారు, విని కూడా మీరు మారు మనసు పొందట్లా, మీరు ఒప్పుకోవట్లా, మీరు నా వైపు చూడట్లా, మీ భయమంతా, మీ ఆందోళన అంతా కూడా నా వైపు తిప్పట్లా. మీ భయము, మీ ఆందోళన అంతా కూడా దేని గురించో ఉన్నాయి. మీ మనస్సులో స్పేస్ ఇవ్వట్లా, మీరు డిలీట్ చేయట్లా. ఈ పని ఒకళ్ళు చేశారు. ఎవరు చేశారు? నినివే ప్రజలు చేశారు. వాళ్ళెంత భయంకరులైనా, వాళ్ళెంత నీచులైనా, మీతో పోల్చుకుంటే ఎంత రఫ్ పీపుల్ అయినా, ఎంత రౌడీలైనా వారు బ్రతికారు, వారు బ్రతికిపోయారు, వారు రక్షింపబడ్డారు, శిక్షల నుంచి తప్పించుకున్నారు. వారు తీర్పు దినాన వారు తిరిగి లేస్తారు కదా, అప్పుడు వారే మిమ్మల్ని ఏం చేస్తారు? మీకు శిక్ష విధిస్తారు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా, ప్రభు చెప్పినా కూడా అర్థం కావట్లా. ఎందుకు? మాకు చాలా ఉన్నాయి ఆలోచించుకోవడానికి. మేము చాలా స్ట్రెస్లో ఉన్నాం, మేము చాలా ఆలోచనలు ఉన్నాయి మాకు. ఒక పక్క రోమీలు ఆక్రమించారు, ఒక పక్క మందిరము, ఒక పక్క పరిచర్య, చాలా ఉన్నాయి మాకు. ఒక పక్క మళ్ళీ మా జీవనోపాధి గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు వచ్చి రిపెంట్ అవ్వు. ఒక పక్క రోమీలుంటే, రోమన్స్ పరిపాలన చేస్తున్నారు, మా మనసులో ప్రశాంతంగా లేవు, తిండికి ఇబ్బందిగా ఉంది, ఉంటామో చచ్చిపోతామో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడు ఏ రోమీడు వస్తాడో, ఎవడు సిలివేసేస్తాడో, ఎవరు చంపేస్తాడో, ఏ కేసులు పెడతారో తెలియదు, ఎప్పుడు ఏ పన్నులు విధిస్తారో తెలియదు. ఇంత క్రూషియల్ టైంలో, ఇంత గందరగోళ పరిస్థితుల్లో మేముంటే నువ్వొచ్చి రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ ద గాస్పల్ అంటే ఎటకారంగా ఉందా? ఎన్ని ఉన్నాయి మాకు అని చాలా తెలివిగా మనలాగానే మాట్లాడారు. మనం కూడా ఇలాగనే మాట్లాడతాం కదా, చాలా తెలివిగా. అప్పుడు ప్రభు సింపుల్గా చెప్పిన మాటలు అన్నమాట. బాబు, రే, నేను చెప్పినా నీకు అర్థం కాదు, నేను కూడా ఎక్కువ, నీ మీద శిక్ష విధించడానికి నేను కూడా ఎక్కువ. నీ మీద ఎవరు శిక్ష విధిస్తారో తెలుసా? మీకంటే నీచులు, నీకంటే వ్యభిచారులు, నీకంటే నరహంతకులైనటువంటి, నీకంటే భయంకరులైనటువంటి నినివే ప్రజలు వస్తారు. వాళ్ళు వచ్చి నీ మీద శిక్ష విధిస్తారు రేపొద్దున. ఇంకా తెలుసా, వాళ్ళు నాకు భయపడ్డారు. వాళ్ళకు కూడా ఉన్నాయి చాలా ఆలోచనలు, అవన్నీ పక్కన పెట్టేశారు, గోనెపట్ట కట్టుకున్నారు. కొన్ని రోజులు అందరూ కలిశారు, అన్ని పనులు మానేశారు, నా మీద ఆలోచించారు, నా మీద ఆధారపడ్డారు. నువ్వు ఆధారపడుతున్నావా? ఏం దొరుకుద్ది నీకు? నీ మీద శిక్ష నింద మోపేది, శిక్ష విధించేది నినివే ప్రజలు అని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. లూకా సువార్త 11:31 చూడండి. లూకా సువార్త 11:31-32 వచనాలు. దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో కూడా లేచి ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు ఎక్కడి నుంచి? దూరం నుంచి వచ్చిందంట. ఎవరు? షేబా దేశపు
రాణి, అన్యురాలు. ఆ దేశం కూడా అంత మంచి దేశం కాదు. సో దాని హిస్టరీ పక్కన పెట్టేస్తే, ఆ దేశపు రాణి అన్యురాలు. వాళ్ళని చూసి వాళ్ళ అన్యులు, వాళ్ళ దేవుడికి తెలియదు, దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు వాళ్ళకి అని చెప్పి మీరు అసహించుకుంటారు కదా. ఆ రాణి రేపొద్దున తీర్పు దినాల లేచి మిమ్మల్ని నిందిస్తుంది. ఎందుకు? ఆమె ఎంతో దూరం నుంచి సొలొమోను జ్ఞానాన్ని వినడానికంట, ఎంతో దూరం నుంచి ఏం చేసిందంట అమ్మా? వచ్చిందంట సొలొమోను జ్ఞానాన్ని వినడానికి. సొలొమోను జ్ఞానాన్ని వినడానికి. అయితే ఇదిగో, యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను ఇచ్చిన జ్ఞానం కంటే శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చే నేనున్నాను, నా కోసం ఎవరు వస్తున్నారు అని ప్రభు అడిగితే నువ్వు నేను ఏం సమాధానం చెప్తాం? ప్రభు ఇచ్చే జ్ఞానం కోసం మనం కనిపెడతా ఉన్నామా? ప్రభు ఇచ్చేటువంటి జ్ఞానం కోసం సమయాన్ని కనిపెడుతున్నామా? ప్రభు జ్ఞానానికి దగ్గరగా మనం రాగలుగుతున్నామా? దానికోసం మనం దూరం నుంచి ప్రయాణం చేసి రాగలుగుతున్నామా? దూరం నుంచి అంటే ఏదో ఫిజికల్గానే కాదు నేను చెప్పేది. మన సమయాన్ని, ఆ స్థలాన్ని కనిపెట్టగలుగుతున్నామా? నినవే ప్రజలు కనిపెట్టారు సమయాన్ని. షేబా దేశపు రాణి స్థలాన్ని కనిపెట్టి వెళ్ళింది, ప్రయాణం చేసింది. హెబ్రీలు రాసిన పత్రిక 11:7 చూడండి. హెబ్రీ 11:7. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోహ కాదు అదివరకు చూడని సంగతులను చూశాడు, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గల వాడై ఇంటి వారి రక్షణ కొరకు ఓడని సిద్ధపరిచాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు. ఏం చేశాడంటే లోకం మీద నేరస్థాపన చేశాడు, లోకం మీద నేరం మోపాడు. లోకం మీద నేరం మోపాడు అంటే నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నా, మీరు దరిద్రులు, మీరు ఆ పనులు చేశారు, ఈ పనులు చేశారని ఏదో చెప్పడం ద్వారా కాదు, లోకం మీద నేరం మోపింది. ఎలా నేరం మోపాడు? దేవుని కోసం తన జీవితాన్ని సమర్పణ చేశాడు, తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేశాడు. తన జీవితంలో ఉన్నటువంటి తన జీవితమే ప్రభువుగా చేసేసుకున్నాడు నోవా. ఆయనకి ఏ ఉద్యోగం ఉన్నిందో మనకు తెలియదు, ఏ కెరియర్లో ఉన్నాడో మనకు తెలియదు, ఎలాంటి బ్రతుకులో ఎక్కడ నివసిస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో, ఎలాంటి బంధువులు ఉన్నారో మనకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడాడండి ఒక్కరోజు. ఆ రోజు నుంచి కూడా నోవా యొక్క ఉద్యోగం మారిపోయింది, నోవా పని మారిపోయింది. 24 గంటలు ఒకటే ఉద్యోగం. ప్రభు చెప్పాడు, ఓడ కట్టమన్నాడు, ఓడ కట్టడమే. ప్రభు దగ్గర నుంచి మాటలు పొందుకోవడం, ఎలా కట్టాలో ప్రభు డైరెక్షన్స్ ఇస్తూ ఉండడం, ఈయన కట్టడం. ఇదే పని, 24 గంటలు ఇదే పని ఆయనకి. ప్రభు మాటలు వినడం, కట్టడం. ఆయన ఉద్యోగం మారిపోయింది, ఆయన కెరీర్ మారిపోయింది. 120 సంవత్సరాలు ఆ పనిలో ఆయన ఉన్నాడు. అనేక మంది అవహేళన చేశారు, అనేక మంది దూషించారు, అనేక మంది సందేహాల్లోకి తీసుకెళ్లారు. నోవహు వాళ్ళకి భయపడలేదు. నోవహు మనసులో ఉండి అవన్నీ కూడా నోవహుకు యాంగ్జైటీని కానీ, డిప్రెషన్ని కానీ, స్ట్రెస్ని కానీ, ఇవన్నీ మనం చెప్పేటువంటి కొన్ని తిక్కల మాటలు, ఇవి ఏమి రాలా నోవహుకి. ఎందుకు రాలేదు తెలుసా? ఆయన యాంగ్జైటీ అంతా ఓడెట్లా కట్టాలి, ఆయన స్ట్రెస్ అంతా రేపు పొద్దున్న దేవుడు ఏం చెప్తాడో, ఆయన భయం అంతా అమ్మో దేవుని తీర్పు ఇంకెన్నాళ్ళు ఉందో, ఆ లోపు నేనేం చేయాలి? ఓడని కట్టాలి. దేవుడే కట్టించుకున్నాడు, దేవుడే నడిపించుకున్నాడు. కరెక్ట్ టైం కల్లా దేవుడే నోవహు చేత ఓడని కట్టించాడు. నోవహుతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు కదా. ఆ పని ఈ జీవితంలో నోవహు ఉండడం ద్వారా నోవహు మిగిలిన లోకాన్ని ఏం చేస్తున్నాడు?
నేరస్థాపన చేస్తున్నాడు. ఆ రోజున నోవహు కూడా వస్తాడు, తీర్పు దిన మన ఎదుట నిలబడతాడు. నోవహు కూడా నేరస్థాపన చేస్తాడు. అయ్యో ప్రభా, ఏంటి ప్రభా నన్ను నరకానికి పంపిస్తావా? అదేంటి ప్రభా, నేనెవరో తెలియదు అంటున్నావేంటి ప్రభా? అట్లాగెట్లాగంటావు ప్రభా? అవును నిజమే, మనుషుల విషయాలే ఆలోచించాను, కరెక్టే. కానీ నేనేం చేయను, నా పరిస్థితులు అట్లాగున్నాయి, నేనేం చేయను. మరి అట్లాగా ఆలోచించకపోతే నా ఫుడ్ ఎట్లా? మరి అట్లాగా ఆలోచించకపోతే అందరు నన్ను తిడతారు కదా, అలాగ ఆలోచించకపోతే అందరు నన్ను నిందిస్తారు. నేనేం చేయలేకపోయాను, నాకు డిప్రెషన్ వచ్చింది, నాకు యాంగ్జైటీ వచ్చింది, నాకు గజిబిజి గందరగోళం అయ్యింది, నాకు అది అయ్యింది, నాకు స్ట్రెస్ వచ్చింది, నాకు అయ్యి ఇవన్నీ చెప్పామనుకో. అప్పుడు బాబు ఒక నిమిషం ఆగు, నా పేరు నోవా, నా సంగతి తెలుసా అని నోవా వస్తాడు. సరే నోవా సంగతి తీసిపారే, షేబా దేశపు రాణి వస్తుంది. షేబా దేశపు రాణి వస్తుంది, ఆఫ్రికన్. షేబా దేశం అంటే ఆఫ్రికాలో ఆమె వస్తుంది. ఆమె వచ్చి, నేను అన్య కుటుంబంలో పుట్టా, చిన్నప్పటి నుంచి మాకు దేవుడు చెట్లని పుట్లని మొక్కేవాళ్ళం. నేను ఒకరోజు సొలొమోను గారి గురించి తెలుసుకొని ఆయన చెప్పే జ్ఞానం గురించి నేర్చుకోవడానికి వచ్చి నేను దేవుణ్ణి తెలుసుకున్నా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, మనం మొహం ఎక్కడ పెట్టుకోవాలి? సరే వీళ్ళందరూ సరే తర్వాత సంగతి. భయంకరులు, నీచులు, నికృష్టులు, వ్యభిచారులు, నరహంతకులు నినివే ప్రజలందరూ వస్తారంట. నినివే ప్రజలందరూ వచ్చి, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, మేము భయంకరులం, అసలు మా హృదయంలో దేవుడు అనే కాన్సెప్టే లేదు, ఫుల్ ఎంజాయ్మెంట్, తాగడం, తిరగడం, చంపడం, భయంకరమైన మనస్సంతా చెడిపోయి, మనస్సంతా హృదయం అంతా చెడిపోయి భయంకరమైన పర్వర్షన్స్లో సైకోలం, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళం మేము, సైకోలం మేము అసలు మనుషులం కూడా కాదు, మృగాలు సమానమైన వాళ్ళం. ఒకరోజు యోనా అని ఒక ఆయన్ని పంపించాడు దేవుడు, ఆయన వాక్యం చెప్తే మేము నమ్మి విశ్వసించి మా హృదయాలు మారిపోయినాయి, భయపడిపోయాం. ఆ ప్రభువుకి భయం వచ్చింది. నీకున్న యాంగ్జైటీ దేవునికి భయపడడానికి ఆటంకంగా అనిపిస్తుందా నీకు? నీకున్న స్ట్రెస్సు, నీకున్న పనులు దేవునికి భయపడడానికి నీకు అడ్డం వస్తున్నాయా? ఏమనుకుంటున్నావు దేవుని గురించి? తీర్పు తీర్చేది ఆయనే, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే, సర్వశక్తివంతుడు ఆయనే. నీ ప్రాణాన్ని చంపడం మాత్రమే కాదు, దాన్ని తీసుకెళ్ళి నరకంలో పడేసేది ఆయనే. ఆయనకి భయపడడానికి, ఆయన గురించి యాంగ్జైటీ పడడానికి ఏమడ్డం వస్తుంది నీకు నాకు? ఏమడ్డం వస్తుంది? అంత మాత్రమే కాదు, నీకోసం మరణించిన వాడు ఆయనే, నీకోసం విజ్ఞాపన చేస్తున్నవాడు ఆయనే. ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తే, ఇంత ఫ్రేమ్వర్క్ ఇస్తే, ఆ ఫ్రేమ్వర్క్లో ఉండడానికి నీకేంటి రోగం అని నినివే ప్రజలు అడిగారనుకో, మనం ఏం సమాధానం చెప్తాం? అంత మాత్రమే కాదు, ఇంకొకళ్ళు ఉన్నారు మనల్ని నిందించేవాళ్ళు. వాళ్ళు ఎవరో తెలుసా? మత్తయి సువార్త 27:3, ఇది ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 27:3. యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి 30 వెండి నాణేలు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి తెచ్చి నిరపరాధ రక్తాన్ని అప్పగించి, ఎప్పుడు చెప్పాడంటే ఆ విషయం, ఆ యూదా ఎప్పుడు అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా. సో వెన్ హీ ఈజ్ కండెమ్డ్, ఓకే. సో యేసుక్రీస్తు వారికి
శిక్ష విధింపబడింది. ప్రభువు వారు శిక్షకు అర్హుడయ్యాడు. ఆయన ఏ పాపం లేనివాడు. ఆ శిక్ష ఆయనకు విధింపబడింది. ఎవరి మీద పడాల్సిన శిక్ష అది? ఆ యోధా ఇస్కరియోతు మీద పడాల్సిన శిక్షే. ఆ శిక్ష విధింపబడడం చూశాడు. చూసి ఏమనుకున్నాడంట? నిరపరాధ రక్తము నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు? పెద్దల యొద్దకు, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్మేశాడో ఆ 30 వెండి నాణాలు మళ్ళా వాళ్ళకి ఇచ్చేసి, నేను నిరపరాధ రక్తమును నేను చిందించిన వాడిని అవుతాను, దయచేసి ఈ 30 వెండి నాణాలు తీసేసుకోండి, నేను పాపం చేశాను అన్నాడు. అంటే ఆ రోజుల్లో పాపం చేశాను అనే మాట కామనే. పెద్దల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశాను, నన్ను క్షమించండి, నా కోసం ఒక బలి అర్పించండి, దేవుణ్ణి వేడుకోండి అని చెప్పడం కామనే. ఆ విధంగా వెళ్ళాడు, చెప్పాడు, రొటీన్గా చెప్పాడు, హృదయంలో నుంచి రాలా. ఆ విషయం మనకి ఎప్పుడు ఎలా తెలుస్తుందో తెలుసా? అది రొటీన్గా హృదయంలో నుంచి రాలేదని ఎలా తెలుస్తుందో తెలుసా? ఆ మాట ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. కొంతమంది చెప్తా ఉంటారు, నాకు అర్థమవుతుంది నేను చాలా బలహీనతలో ఉన్నాను, నాకు అర్థమవుతుంది నేను అట్లా చేస్తున్నాను, నాకు అర్థమవుతుంది నేను ఇట్లా చేస్తున్నాను. ఇస్కరియోతు యోధా ఏడుపులు అవన్నీ ఎందుకో తెలుసా? అవి దేవుని సన్నిధిలో ఉండవు, మనుషుల దగ్గరే ఉంటాయి. మనుషుల దగ్గరే ఉంటాయి. మనుషుల దగ్గర చెప్పుకుంటాం. అది చెప్పాల్సింది ఎవరి దగ్గర? అంటే మనుషుల దగ్గర చెప్పకూడదని కాదు, సహోదరుల దగ్గర చెప్పుకుంటే ఇంకా మనకు బలం వస్తుంది. కానీ దేవుని దగ్గర చెప్పకుండా, ప్రభు దగ్గర చెప్పకుండా మనుషుల దగ్గర మాత్రమే చెప్తున్నామంటే అది దొంగ ఏడుపులు. ఇస్కరియోతు యోధాకు మనం సమానం. ఎందుకు ఆ ఏడుపు వచ్చింది ఇస్కరియోతు యోధాలో? తన హృదయమే, తన మనస్సే తనల్ని ఏం చేసిందంటే శిక్ష విధించింది. తన మనస్సే తనకి నిందలోకి తీసుకెళ్ళింది, నిందించింది. అది నిందించగా ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? మనస్సాక్షి నిందించింది. మనస్సాక్షి అనేటువంటిది అది ప్రతి మనిషికి ఉంటుంది. ఆ మనస్సాక్షి ఇస్కరియోతు యోధాని ఏం చేసింది? నిందించింది. నువ్వు తప్పు చేస్తున్నావు, నిరపరాధ రక్తాన్ని నువ్వు అప్పగించావు, నువ్వు పాపం చేసావు అనింది. కరెక్టే. మనస్సాక్షి నిందించినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అవ్వవు. ఆ నిందించిన ఆ నిందని పట్టుకొని నువ్వు ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు గల ఆ నిందిస్తుంది, నాకు నా మనస్సాక్షి నన్ను నొప్పిస్తూ ఉంది, నాకు అర్థమవుతుంది నేను ఇట్లాగ అయిపోయాను అని అన్ని స్ట్రెస్సులతో పాటు మళ్ళీ ఇది కూడా నాకు స్ట్రెస్సు, అన్ని స్ట్రెస్సులు ఉన్నాయి. వాడి వల్ల, వీడి వల్ల, వాడి వల్ల, దాని వల్ల, దీని వల్ల, అందరి గురించి అందరి వల్ల నాకు స్ట్రెస్ ఉంది. ఎడిషనల్గా ఏంటి స్ట్రెస్ అని అంటే, నేను దేవునితో సరిగ్గా లేను, నేను సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, నేను పాపంలో ఉన్నాను, నా మనసు మారిపోయింది, నాలో పాపం పనిచేస్తుంది, నా తలంపులు సరిగ్గా లేవు. ఇది ఇంకొక స్ట్రెస్ అయ్యింది. దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ అట్ ఆల్ ఫియరింగ్ గాడ్. యు ఆర్ నాట్ అట్ ఆల్ ఫియరింగ్ గాడ్. ఏమాత్రం కూడా తీర్పు తీర్చేవాడు, శిక్ష విధించేవాడు ఆయన అనే సంగతి నువ్వు విడిచిపెడుతున్నావు, వదిలేస్తున్నావు, మర్చిపోతున్నావు. శిక్ష విధించేవాడు ఆయనే, ఆ శిక్షని భరించి మరణించినవాడు ఆయనే, మరణించి తిరిగి లేచి నీ కోసం విజ్ఞాపన చేస్తున్నవాడు ఆయనే అన్న సంగతి నువ్వు గ్రహించట్లా, ఆయనకు నువ్వు భయపడట్లా. ఈ సత్యాన్ని, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించి ప్రభు వైపు నువ్వు చూడట్లా. చూస్తే మార్చుకోవాల్సి వస్తుందనో, లేకపోతే చూడడానికి టైం లేకనో,
నువ్వు ప్రభు వైపు చూడట్ల. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫియరింగ్ గాడ్. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫియరింగ్ గాడ్. యు ఆర్ జస్ట్ ఫియరింగ్ యువర్ కాన్సైన్స్. నీ మనస్సాక్షికే నువ్వు భయపడుతున్నావు. ఆ మనస్సాక్షులను క్లియర్ అవ్వడానికి ప్రధాన యాజకుడి దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి వెండి నాణాలను ఇచ్చేసి అక్కడ వాళ్ళ దగ్గర ఏడుపులు ఏడుస్తున్నావు. క్లియర్ అవుద్దా మనస్సాక్షి? నిశ్చయిత వస్తుందా? వచ్చిందా? ఇస్కరియోతు యోధాకి రాలా. ఏం చేశాడు? ఊరేసుకొని చచ్చాడు. ఇదంతా కాకుండా సింపుల్గా ఒక చిన్న పని చేయొచ్చుగా. వాడు ఏం చేయొచ్చు? ప్రభువుకి భయపడొచ్చుగా. ప్రభువుకి భయపడొచ్చుగా. మనస్సాక్షి ఈరోజే నేను నిందిస్తుంది. ఈరోజు నీ మనస్సాక్షిని నిందించినప్పుడు నువ్వు ప్రభువుకి భయపడితే, నీ మనస్సాక్షికి కాదు ప్రభువుకి భయపడితే, ఆ రోజున తీర్పు దినాన షేబా దేశపు రాణి, నినివే ప్రజలు, నోవా వీరందరూ వచ్చి మనల్ని ఆహ్వానిస్తారు. చేతులు చాచి వారి కౌగిట్లోకి మనల్ని తీసుకొని మన కోసం విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు ఉన్నాడు. మనం కింద అప్పుడు నినివే ప్రజలు అంటారేమో, మేము ఆ రోజు యోనా గారు చెప్పిన మాటలు విని కన్నీటితోటి బూడిద కప్పుకొని, గోనెపట్టు కప్పుకొని మేము కన్నీటితో ప్రార్థన చేశాం. మా పని పాటలు మానేసి అందరూ కూడుకొని విజ్ఞాపన చేశాం, విలపించాం. నువ్వు కూడా అలానే చేసి ఉంటావు కదా. అవును, నేను కూడా అలానే చేశాను. ఎందుకు చేయగలిగాను తెలుసా మనం ఆ పని? రా చూపిస్తా, మన పక్షాన ఏం జరుగుతుందో, మన వెనకాల ఏం జరుగుతుందో చూపిస్తాను రా అని వాళ్ళు ఆ రోజున తీసుకెళ్ళి చూపిస్తారు. అక్కడ మనం చూసేది మన పక్షాన మరణించి తిరిగి లేచి విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు. దీనివల్లే కదా ప్రభువా మేము విజ్ఞాపన చేశాం. దీనివల్లే కదా ప్రభువా మేము మారు మనసు పొందాం. దీనివల్లే కదా ప్రభువా మేము పరిశుద్ధంగా మారాం. దీనివల్లే కదా ప్రభువా మేము కన్నీటితో పశ్చాత్తాపడి మా మనసులు మార్చుకుంటూ వచ్చాం. దీనివల్లే కదా ప్రభువా. మేము చేసింది ఏముంది? ఇంకా మేము చేసింది ఎంత ఇన్సిగ్నిఫికెంట్గా ఉంది. ఇక్కడ జరుగుతున్న మెకానిజం చూస్తే మేము చేసింది ఎంత ప్రభువా. మాకు కిరీటాలు వద్దు అని ఆ కిరీటాలు తీసి ఆయన కాళ్ళ దగ్గర పడవేసి సాగిలపడి ఆయనని పూజిస్తాం. కావాలా ఈ భవిష్యత్తు? ప్రభుకు భయపడదాం, ప్రభు ప్రేమని గుర్తిద్దాం. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వరి అడబాపలేని సత్యాన్ని గ్రహించి ఆయనకే భయపడదాం. ప్రార్థన చేసుకుందాం.